మిత్రులారా నమస్తే. వెస్ట్ బెంగాల్లో ఒక క్లారిటీ వచ్చిందండి. ఏమిటా క్లారిటీ అంటారా? నేను చెప్పబోయే ఈ క్లారిటీ ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు అనేది కాదు. క్లారిటీ ఏమిటి అంటే ఎవరి గెలుపుకి ఎవరి ఓటమికి అక్కడ కీలకంగా పనిచేసేటటువంటి అంశం ఏంటి, అది క్లారిటీ వచ్చింది. ఏమిటా అంశం అంటే ఓటర్ల లిస్ట్, ఎన్నికల ఓటర్ల జాబితా, తుది జాబితా, ఫైనల్ లిస్టు విడుదల చేసేసింది రాత్రి. ఎస్ఐఆర్ ప్రక్రియ అంతా కూడా పూర్తి అయిపోయింది. ఫైనల్ లిస్ట్ కూడా జారీ చేసింది ఎలక్షన్ కమిషన్ వెస్ట్ బెంగాల్లో. దీని ప్రకారం ఒక 27 లక్షల మంది ప్రస్తుతానికి లిస్ట్ నుంచి బయటకు వచ్చేసారు. అంటే ఆ 27 లక్షల మందిని కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీకి అనుకూలంగా పెట్టారు, వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు ఎన్నికల తతంగం పూర్తయ్యేలోపు ఇది వాళ్ళ విచారణ పూర్తవుతుందా, వాళ్ళు ఉన్నారా, చచ్చారా, బ్రతికున్నారా, ఓటర్లా కాదా, విదేశీయులా, స్వదేశీయులా, ఈ వివరాలన్నీ తేలడానికి 23వ తేదీనే తొలి దశ ఎన్నిక బెంగాల్లో, 29న రెండో విడత ఎన్నికలు. ఈలోపు అయ్యే ప్రసక్తి లేదు. అంటే ఆ 27 లక్షల మంది కూడా ఇప్పుడు బెంగాల్లో ఓటు వేసేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఓవరాల్గా పిక్చర్ ఏమిటయ్యా అంటే, స్పష్టత వచ్చింది ఏమిటయ్యా అంటే 91 లక్షల మంది అండి బెంగాల్ ఓటర్లలో డిలీట్ అయినటువంటి వాళ్ళ సంఖ్య. అంటే 12% ఓవరాల్గా. అది ఎలా అంటే 7.66 7,66,00,000 2025 అక్టోబర్ నాటికి ఓటర్లు, వెస్ట్ బెంగాల్ ఓటర్లు. అది ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ నిన్న రాత్రి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టినటువంటి వివరాల ప్రకారం ఎంత, 6,75,00,000. అంటే ఇది 91 లక్షల మంది డిలీట్ అయిపోయారు. సో ఈ డిలీట్ అయిపోయినటువంటి విషయము ఇది ఎలా ఉంది. 27 లక్షల మందిని అడ్జుడికేషన్లో పెట్టారు. అడ్జుడికేషన్ అంటే న్యాయ విచారణ అన్నమాట. మాకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. 2002 నుంచి కూడా వాళ్ళు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి ఓటర్లే కాబట్టి వాళ్ళు వెళ్ళి ఆ ట్రిబ్యునల్స్ దగ్గర 19 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. ఈ విషయం నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. ఆ ట్రిబ్యునల్స్ దగ్గరికి వెళ్ళి ఈ 27 లక్షల మంది తమ అస్తిత్వాన్ని నిరూపించుకుంటే, తమ పౌరసత్వాన్ని నిరూపించుకుంటే, ఓటరుగా తమ అర్హతను నిరూపించుకుంటే వాళ్ళు ఆ ట్రిబ్యునల్ అంగీకరిస్తే వాళ్ళు అప్పుడు మళ్ళీ ఓటర్ల లిస్టులోకి చేరతారు. ఈ ప్రక్రియ అంతా ఎన్నికల తేదీ దగ్గర పడుతుంది, పోలింగ్ తేదీ ఆ లోపు అవ్వడానికి అవకాశం లేదు. సో మిత్రులారా, 27 లక్షల మంది ఇప్పుడు ఈ విచారణ పరిధిలో ఉన్నారన్నమాట. ఓవరాల్గా 91 లక్షల మంది హయ్యెస్ట్. వీటిలో ఇక్కడ మనం ఈ వీడియోలో మీకు నేను చెప్పేది ఏమిటంటే స్పష్టత అంటే అదే. అంటే బెంగాల్లో మమతా బెనర్జీని గద్దె దించడానికి ఆమె పరిపాలన మీద దాడి చేయవచ్చు, ఆమె పరిపాలనా విధానాన్ని వ్యతిరేకించవచ్చు, ఆమె చేపట్టిన కార్యక్రమాలను వ్యతిరేకించి మరిన్ని ప్రత్యామ్నాయ కార్యక్రమాలతో ఆమెను ఢీకొట్టవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటయా అంటే ఓటర్ల జాబితాని తిమ్మిని విమ్మి చేసి ఎక్కడెక్కడ ఏ ఓటర్లని డిలీట్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ ఓటర్లని యాడ్ చేయాలనేటటువంటి ప్రక్రియలో ఏలిన వారి చేతిలో ఎలక్షన్ కమిషన్ ఆయుధంగా మారింది. బెంగాల్లో ఎక్కువగా ముస్లిం ఓటర్లని డిలీట్ చేశారు. ఆ ముస్లిం ఓటర్లు ఎవరయ్యా అంటే బీజేపీ ఓటర్లు కాదు, అది మమతా దీదీ ఓటర్లు వాళ్ళు అని చెప్పి ప్రతిపక్షాలు, ముఖ్యంగా మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి వాదనండి. ఇప్పుడు ఈ విషయంలో మనం గమనించాల్సింది సుప్రీంకోర్టు పాత్ర ఏమిటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏం చేసింది, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, ఏం చేసింది. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందయ్యా అంటే రాజ్యాంగంలో ఫలానా అధికరణ ప్రకారం ప్రతి ఒక్క ఓటర్ యొక్క న్యాయమైనటువంటి అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు ఆ అర్హతను కోల్పోకూడదు, అర్హత లేని ఏ ఒక్క ఓటరు ఓటు వేసే హక్కు పొందకూడదు. ఇది మన రాజ్యాంగం చెప్పింది. సో మేము కూడా అలాగే చేస్తున్నాము, ఆ ప్రాతిపదికనే మేము ఎస్ఐఆర్ నిర్వహించాము అని అంటున్నారు. ఇక్కడ బెంగాల్లో చూస్తే డిలీట్ అయినటువంటి వాళ్ళేమో 2 మెయిన్
2 డిస్ట్రిక్ట్లు అండి, ముర్షిదాబాద్ అలాగే నార్త్ 24 పరగనాస్. ఈ రెండింటిలోనూ కూడా అత్యధిక సంఖ్యలో ముస్లిం పాపులేషన్స్ ఉంటారు. మొత్తం ఓవరాల్గా బెంగాల్లో డిలీట్ అయినటువంటి ఓటర్ల సంఖ్యలో ఈ 2 జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నారు. ఇది సో ఇప్పుడు 23వ తేదీన ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ఉంది. వెస్ట్ బెంగాల్ తరపున వాదించినటువంటి న్యాయవాది సుప్రీంకోర్టులో చెప్పింది ఏమిటాయా అంటే, అయ్యా 23 దాకా టైం ఉంది కాబట్టి మీరు ఇప్పుడే జాబితాని రిలీజ్ చేయకండి. ఇంకా ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పొట్ట చేత పట్టుకొని ఎక్కడెక్కడికో బతుకు తెరువు కోసం వెళ్ళినటువంటి వాళ్ళు తమ అర్హతను నిరూపించుకోవడానికి ఓటర్గా ఇక్కడికి వచ్చి లైన్లలో నిలబడ్డారు వేలాది మంది. వాళ్ళు నిరూపించుకునే అవకాశం ఇవ్వండి, కొన్ని రోజులు పొడిగించండి. 23వ తేదీన తొలి దశ ఎన్నిక కాబట్టి, పోలింగ్ కాబట్టి ఆలోగా పూర్తి చేయొచ్చు, ఇప్పుడే ప్రకటించవద్దు, ఇప్పుడే ప్రచురించవద్దు ఫైనల్ లిస్ట్ అని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాదించింది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మేము ఎవరైతే ట్రిబ్యునల్స్ సింగిల్ జడ్జి నేతృత్వంలో ఆ ట్రిబ్యునల్స్ విచారిస్తున్నారన్నమాట. సో 19 ట్రిబ్యునల్స్ వాళ్ళ మీద మేము ఒత్తిడి తీసుకురాలేము, హరీబురీగా ఈ కార్యక్రమాన్ని తేల్చేసేసి మీరు కానివ్వండి అని మేము చెప్పలేము. కాబట్టి ఆ ప్రక్రియను వాళ్ళు తమ పరిధిలో కాలక్రమంలో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు అని అన్నారు. ఎన్నికల కమిషన్ తరపున వాదించే న్యాయవాది కూడా ఇప్పుడప్పుడే అయ్యేది కాదు అది, అంటే 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇక్కడ అర్థమవుతుంది ఏమిటయా అంటే, కనీసం ఇంకొక 10 రోజులు టైం ఇచ్చినా చాలామంది 27 లక్షల్లో ఎక్కువగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు 7-8 లక్షల మంది ఉండి ఉంటారని అంటున్నారు. సో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఒక వారం 10 రోజులు గడువు వచ్చేది. 23వ తేదీ కాబట్టి కనీసం 20వ తేదీ ఈ వెస్ట్ బెంగాల్ తరపున వాదించినటువంటి న్యాయవాది 15వ తేదీ దాకా టైం ఇవ్వనంటే ఇవ్వలే, ప్రకటించేశారు, లిస్ట్ అవుట్ చేసేశారు ఎన్నికల కమిషన్. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి అర్హతను పొందడానికి ఓటర్కి ఒక చిన్న అవకాశం, తుది అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది అని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. మరి సుప్రీంకోర్టు అయితే భావించట్లేదు. వెస్ట్ బెంగాల్ ఒక పెక్యులర్ స్టేటు, సో దానికి సంబంధించినటువంటి కొన్ని అడ్డంకులు ఏవో, అవరోధాలు ఏవో ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు భావిస్తుంది. అంటే సుప్రీంకోర్టు కూడా, న్యాయాలయం కూడా ఎందుకో ఇక్కడ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాదిస్తున్నటువంటి వాదన పట్టించుకోలేదన్నమాట. సో కోర్టు అక్కడ, ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా. అంటే ఓవరాల్గా ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏమిటయా అంటే, పశ్చిమ బెంగాల్లో ఎవరు ఏ ప్రాతిపదికన గెలుస్తారు, ఎవరు ఏ ప్రాతిపదికన ఓడిపోతారు అని అంటే, అక్కడ పరిపాలన ప్రాతిపదిక కాదు, అభివృద్ధి ప్రాతిపదిక కాదు, ఎస్ఐఆర్ ప్రాతిపదికే కాబోతుందా చాలా చోట్ల అని మనకి అర్థమవుతుందన్నమాట. మీకు ఒక చిన్న లెక్క చెప్తానండి. ఓవరాల్గా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించడం అనేటటువంటిది వీళ్ళ టార్గెట్టు. మమతా బెనర్జీ నిలబడినటువంటి, పోటీ చేస్తున్నటువంటి భవానీపూర్ నుంచి మమతా బెనర్జీని కూడా ఓడించడం. 2021లో ఆమె నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓడిపోయింది. ఎవరి చేతుల్లో? బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతుల్లో. అప్పుడు మళ్ళీ భవానీపూర్ నుంచి నిలబడి, నందిగ్రామ్ నుంచి కాకుండా సో భవానీపూర్ నుంచి నిలబడి అక్కడ గెలిచి తర్వాత ఆమె ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు భవానీపూర్లోనే ఆమె పోటీ చేస్తుంది. భవానీపూర్లో ఆమెకు ప్రత్యర్థిగా అదే సువేందు అధికారి మళ్ళీ పోటీ చేస్తున్నాడండి. విషయం ఏమిటంటే, ఈమె ఈ నందిగ్రామ్, భవానీపూర్ ఈ రెండిటి యొక్క లెక్క చిన్నది చూస్తే మనకి ఎక్కడెక్కడ ఏ ఓటర్లు డిలీట్ అయ్యారనేటటువంటిది చిన్న తెలుస్తుంది. ఓవరాల్గా నందిగ్రామ్లో 26% ముస్లిమ్స్ ఉన్నారంటండి. అందులో డిలీట్ అయినటువంటి వాళ్ళలో 95%. అయ్యా మేము మా పేర్లు లేదు చూడండి అని చెప్పి లైన్లో నిలబడ్డారే, వాళ్ళ సంఖ్య 95% ముస్లింలు ఉన్నారు. 75% హిందూస్ ఉన్నారు, కానీ డిలీట్ అయినటువంటి వాళ్ళు 5%. సో నందిగ్రామ్ పరిస్థితి ఇది, దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అలాగే భవానీపూర్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు మమతా బెనర్జీ ఎక్కడైతే కంటెస్ట్ చేస్తుందో అక్కడ 21.9% ముస్లిమ్స్ ఉన్నారు. అందులో మా అస్తిత్వాన్ని, మా అర్హతని అయ్యా మేము కోల్పోతున్నాం, దయచేసి మాకు అవకాశం ఇవ్వండి అభ్యర్థన పత్రాలు పట్టుకొని ఆ మేజిస్ట్రేట్ కార్యాలయం దగ్గర నిలబడ్డ వాళ్ళలో సంఖ్య 51.8% మంది ముస్లింలు ఉన్నారంట. అంటే 4 ముస్లిముల్లో 1 ముస్లిం
అర్హత వేటుకు గురయ్యేటటువంటి ప్రమాదం ఇక్కడ వచ్చింది. అదే హిందువులు లెక్క చూసుకుంటే 17 మందిలో ఒక హిందువు. కాబట్టి ఇక్కడ మిత్రులారా ఇక్కడ అర్థమవుతుంది ఏమిటంటే స్పష్టత ఎందుకు వచ్చిందని అన్నాను, ఇప్పుడు అర్థమై ఉంటుంది. స్పష్టత వచ్చిందండి. ఏమిటయ్యా అంటే మమతా బెనర్జీని పరిపాలన ప్రాతిపదిక మీద, అభివృద్ధి ప్రాతిపదిక మీద ఎదుర్కొంటారో లేదో తెలియదు, కానీ ఓటర్ల జాబితా అనేటటువంటి ఆయుధంతో మాత్రం ఎదుర్కొని అక్కడ జయాపజయాలను తలకిందులు చేసి తారుమారు చేసేటటువంటి అవకాశం ఉందేమో. ఇది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాదన, ఇది మమతా బెనర్జీ చేస్తున్నటువంటి వాదన. విశ్లేషకులు, మేధావులు కూడా ఈ విషయం, ఈ లెక్కలు చూస్తుంటుంటే చెబుతున్నారు. కేవలం 2 రాష్ట్రాలే చూడండి, మొత్తం ఓవరాల్గా ముషీరాబాద్లో అయితే 4,55,137 ఓటర్లు అంతమంది డిలీట్ అయిపోతే, అందులో మొత్తం ఓవరాల్గా 11,100,000 నేమ్స్ డిలీట్ అయితే ఎడ్యుకేషన్లో 4.55 లక్షలు. సింపుల్ లెక్క అనమాట. అంటే ఈ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? న్యాయాధీశుల దగ్గర నిలబడి చేతులెత్తి మొక్కుకోవడం, మేము ఉన్నామని చెప్పడం కోసం. హయ్యెస్ట్ నెంబర్ అక్కడే ముస్లింలు కూడా హయ్యెస్ట్ నెంబర్ ఉంటారంట ఆ డిస్ట్రిక్ట్లో. అలాగే నార్త్ 24 పరగనాస్ డిస్ట్రిక్ట్ కూడా. ఇక మీరు దీన్ని బట్టి, ఈ 2 జిల్లాలను బట్టి, ఇప్పుడు నేను చెప్పిన నందిగ్రాము ఇది ఉదాహరణలు బట్టి మీరు రాష్ట్రం అంతా ఏం జరిగిందో ఊహించుకోవచ్చు. కాబట్టి వెస్ట్ బెంగాల్ జయాపజయాల్ని నిర్ణయించేది ఏమిటి అనేటటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏం జరుగుతుందో మనం వేచి చూడాలంతే. థ్యాంక్ యూ.